ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఏంటి దాని మీద ఏమన్నా ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? 20 టీఎంసీ నీళ్లు ఏమైపోతుంది? ఇప్పుడు కూడా మాట్లాడతారు సిగ్గు కూడా లేకుండా. వచ్చే ఎన్నికల్లో రాయలసీమ ప్రజల ఓట్లు సీట్లు అవసరం లేదు అనుకుంటున్నారేమో కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గానే బహిరంగంగానే మీడియా సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అసలు ఏమవుతుంది దాంతో అని మాట్లాడేశారు. దాంతో పాటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యల పైన సూటిగా స్పందించలేదు. రాయలసీమ లిఫ్ట్ గురించి మాట్లాడుతున్నారంటూ ఏపీలోని రాజకీయ పార్టీల గురించి మాట్లాడుతున్నారు కానీ రేవంత్ రెడ్డి గారు స్వయంగా నేనే చంద్రబాబు నాయుడు గారికి చెప్పి రాయలసీమ లిఫ్ట్ ను ఆపించాను అన్న కామెంట్ పై మాత్రం స్పందించలేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి తీరు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి చెబితే మేము రాయలసీమ లిఫ్ట్ ఆపలేదు అని అంటే ఇక మరి అయితే మొదలు పెట్టండి అంటారనుకున్నారేమో కానీ లేదు, రేవంత్ రెడ్డి కాదు, ఎవరు కాదు, మాకే ఇష్టం లేదు అని బహిరంగంగానే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి కొందరు మాట్లాడుతూ ఉన్నారు. 2020 మే 5వ తేదీన జీవో ఇచ్చారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి లిఫ్ట్కు. ఆ వెంటనే ఎన్జిటికి వెళ్ళారు కొంతమంది తెలంగాణ వాళ్ళు. దాంతో ఎన్జిటి వెంటనే ఆర్డర్ ఇచ్చింది ఆపేయమని. ఆ తర్వాత ప్రభుత్వం వెళ్తే పాక్షికంగా సవరిస్తూ డిపిఆర్ తయారీకి పనులు చేయాలని చెప్పారు. దాన్ని అడ్డు పెట్టుకొని ఏకంగా అసలైన పనులే మొదలు పెట్టేశారు అని విమర్శించారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తెలంగాణ ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ లో రాయలసీమ కూడా ఒక భాగం. డిపిఆర్ తయారీకి ఎన్జిటి అవకాశం ఇస్తే దాన్ని అడ్డు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా అసలైన ప్రాజెక్టు పనులే మొదలు పెట్టింది అని చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తూ ఉన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ పనిని సమర్థించాలి కానీ ఇంత బహిరంగంగా ఎలా వ్యతిరేకిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డిని ఎన్జిటి ఆపినప్పటికీ కూడా ఆయన పనులు కొనసాగించారు అని చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నారు. అలా పనులు కొనసాగించినందుకు గాను ఎన్జిటి 2,65,00,000 రూపాయల ఫైన్ వేసింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. అంటే ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురైనా సరే రాయలసీమ లిఫ్ట్ అనే పథకాన్ని పూర్తి చేస్తే వచ్చే ప్రయోజనాల ముందు ఈ 2,65,00,000 రూపాయల ఫైన్ అన్నది పెద్ద విషయం అవుతుందా? అంటే చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తున్నారు ఈ ప్రాజెక్టును. అంతటితో ఆగితే ఓకే, కానీ ఏమన్నారు తెలుసా? అసలు ఈ రాయలసీమ లిఫ్ట్ వల్ల ఏమవుతుంది, దానివల్ల ఏంటి ప్రయోజనం అని ప్రశ్నిస్తూ 841 అడుగుల కింద కేవలం శ్రీశైలం డ్యామ్ లో 34 టీఎంసీలు మాత్రమే ఉంటాయి. మన వాటాకు 22 టీఎంసీలు వస్తాయి. ఆ 22 టీఎంసీలతో ఏమవుతుంది? సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు అని ఇదే మాట మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్. ఏంటి దాని మీద ఏమన్నా ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు ఏం చేశారు? 5/5/2000 జీఓఆర్టీ నెంబర్ 203 3,525 కోట్లతో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. ఒక అతను తెలంగాణ అతను 15/5/2020 ఎన్జిటికి వెళ్ళారు. 25/5/2020 ఆయన ఒక ఆర్డర్ ఇచ్చాడు. అనుమతులు ఉన్నాయా సబ్మిట్ చేయమని అడిగాడు. అది ఇచ్చే వరకు మీరు స్టే అని స్టే ఇచ్చాడు. 37/13/2020 మళ్ళా వీడు పోయి అడిగితే దానిపైన పాక్షిక సవరణ ఇస్తూ ప్రాజెక్ట్ నివేదిక టీడీఆర్ డిపిఆర్ పిలవండి, టెండర్లకు పిలవండి చెప్పారు. దాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు మొత్తం వర్కే స్టార్ట్ చేశారు. 29/10/2020 మళ్ళా ఎన్జిటి కంపల్సరీగా మీరు ఈసీ తీసుకోలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ స్టాప్ చేయమన్నారు. స్టాప్ చేశారు. మళ్ళీ 22/3/2024 డిపిఆర్ లేకుండా మీరు పనులు చేశారు కాబట్టి ఫైన్ వేశారు. 2,65,00,000 వేశారు. వాస్తవాలు ఈ విధంగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏంటండి? మీరు అధికారంలో ఉంటే ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. దీనిపైన ఏం చేశారు? అనవసరంగా పెట్టి ఒక 900 కోట్లు కాంట్రాక్ట్ పే చేశారు. మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి 34 టీఎంసీ. మన వాటా ప్రకారం మనకు వచ్చేది 22 టీఎంసీ. ఇప్పటికే ముచ్చుబడి ఉంది అక్కడ, దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు. 20 టీఎంసీ నీళ్లు ఏమైపోతుంది? ఒక రిజర్వాయర్ లో ఉన్నాయి ఈరోజు 20 టీఎంసీ నీళ్లు. ఇప్పుడు కూడా మాట్లాడతారు సిగ్గు కూడా లేకుండా. పైగా మనకు ముచ్చుమరి ఉంది నీళ్లు తోడుకోవడానికి అని చెప్పారు. అంటే మన వాటా 22 టీఎంసీలు ఉంటుంది, దాన్ని తోడుకోవడానికి ముచ్చుమరి ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే శ్రీశైలంలో ఫ్లో వస్తూ ఉంటుంది. 34 టీఎంసీలు మాత్రమే అక్కడ స్థిరంగా ఉండిపోదు, ఇంకా యాడ్ అవుతూనే ఉంటుంది. లిఫ్ట్లు ఉంటే ఎప్పటికప్పుడు దాన్ని తోడేసుకోవచ్చు. దాన్ని వదిలేసి మభ్య పెట్టేలాగా అసలు ఏమవుతుంది, 22 టీఎంసీలతో ఏమవుతుందని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. 22 టీఎంసీల నీటితో ఏమవుతుందో రాయలసీమ ప్రజల్ని అడిగితే, రాయలసీమ రైతులను అడిగితే చెప్తారు. ఒక్కో టీఎంసీతో 10,000 ఎకరాలు సాగు చేయవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ కారణంగా మరింత ఎక్కువ 1000 ఎకరాలు సాగు చేయొచ్చు. సరే 10,000 ఎకరాలే తీసుకున్నా ఒక్క టీఎంసీతో 10,000 ఎకరాలు సాగు చేసేటప్పుడు 22 టీఎంసీల నీటిని సమర్థవంతంగా వాడుకుంటే
2,20,000 ఎకరాల్లో సాగునీరు అందించవచ్చు, లక్షలాది మందికి తాగునీరు అందించవచ్చు. సింపుల్ గా 22 టీఎంసీలతో ఏమవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేస్తూ ఉన్నారంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద తెలంగాణలో అడ్డుకోకపోయినా సరే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి దాన్ని ఆపేశారు, అడ్డుకుంటున్నారు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ ప్రాజెక్టును అయితే కడతారా లేదా అన్నది మీద డైరెక్ట్ మాట్లాడలేదు, కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఏమవుతుంది, ఆ 22 టీఎంసీలతో ఏమవుతుంది, అసలు రాయలసీమ లిఫ్ట్ ఎందుకు, కింద ముచ్చుమర్రు ఉంది అని మాట్లాడడం ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనవసరం అని చెప్పేశారు. పైగా ₹1 ఖర్చు చేయలేదు జగన్మోహన్ రెడ్డి, కానీ 990 కోట్లు కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సి వచ్చింది అని చెప్తున్నారు. అక్కడికి స్పాట్కి వెళ్తే దాదాపు 80% పనులు పూర్తయ్యాయి. ఎందుకు పక్క రాష్ట్రానికి సంబంధించిన పార్టీల వాళ్ళకి సంబంధించిన మీడియా సంస్థలు కూడా అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద ఫోటోలు ప్రచురించి, నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెళ్ళారు, వాళ్ళు ఏకంగా వీడియోలు కూడా విడుదల చేశారు. అవన్నీ చూసిన తర్వాత కూడా ₹1 పని చేయలేదని చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లోనూ ముందుకు తీసుకెళ్లకూడదు, ఎండబెట్టాలి, ఎండబెట్టాలి అని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకున్నట్టుగా ఉంది. ఏ ప్రాజెక్ట్ అయినా సరే అనుమతులు వచ్చిన తర్వాత ఏది ప్రారంభం కాదు, ముందే పనులు ప్రారంభిస్తారు, మెల్లగా అనుమతులు తెచ్చుకుంటుంటారు. ఈ రాష్ట్రంలోని సగానికి పైగా ప్రాజెక్టులు అలాగే నిర్మితమయ్యాయి, అలాగే ఇప్పటికీ కూడా నిర్మితమవుతున్న ప్రాజెక్టులకు కూడా అలాగే అనుమతులు రాకముందే పనులు ప్రారంభించారు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లో అంతర్భాగం అని తెలిసి, రాయలసీమకు తాను కూడా ముఖ్యమంత్రి అని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు ప్రారంభించారు అని చెబుతూ ఉన్నారు అంటే, మరి ఏ ప్రాజెక్టులను అనుమతులు తీసుకొని ప్రారంభించారు? ఇప్పుడు తెలంగాణలో ఇదే శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర నిర్మిస్తున్న ప్రాజెక్టులకు కూడా అనుమతులు లేవు. కానీ ఆ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయినా మా రాష్ట్రంలో ప్రాజెక్టులకు అనుమతులు లేవు అని మాట్లాడుతూ ఉన్నారా? మాట్లాడడం లేదు. ఎందుకంటే అక్కడ ప్రజలకు మంచి జరగాలన్న ఉద్దేశంతో ఉన్నారు. కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా దురదృష్టం కొద్దీ ఈ ప్రాజెక్టుకు అనుమతి లేదో అని చెప్పి 4-5 రోజుల నుండి తెలుగుదేశం పార్టీ మీడియా మంత్రులు ఈరోజు ఏకంగా చంద్రబాబు నాయుడు గారి రంగంలోనికి దిగి ఈ ప్రాజెక్టుకు అనుమతులు లేవు, ఇది ఒక ఇల్లీగల్ ప్రాజెక్ట్, మా రాష్ట్రంలో ఇల్లీగల్ ప్రాజెక్ట్ ఉంది అని స్వయంగా చాటింపేస్తూ ఉన్నారంటే, ఇంకా ఇంతకు మించిన దురదృష్టకరమైన పరిస్థితులు ఇంకోటి ఉండవు.